ఏది అయినా రచేయి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ముజఫరాబాద్ సమీపంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాదంలో 21 మంది సైనికులు మృతి చెందారు. సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా క్రాష్ అయినట్లు పాక్ మీడియా తెలిపింది. POKలో ఉద్రిక్తతల నేపథ్యంలో అదనపు బలగాలను తరలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. ఈ కందులో ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. మృతులకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ నివాళులర్పించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. ముజఫరాబాద్ సమీపంలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన MI-17 హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది సైనికులు మృతి చెందారు. సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా క్రాష్ అయినట్లు పాక్ మీడియా తెలిపింది. POKలో ఉద్రిక్తతల నేపథ్యంలో అదనపు బలగాలను తరలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. అందులో ఉన్నవారు ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. ఇక మృతులకు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ నివాళులర్పించారు. ఈ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆకేష్ అందిస్తారు. ఆకేష్, అసలు ఎంతమంది ప్రయాణిస్తున్నారు? ఈ ప్రమాదం ఏ సమయంలో జరిగింది? ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ రత్న. కాశ్మీర్ లో గత కొంతకాలంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనల మధ్యలోనే కూడా పెద్ద ఎత్తున కూడా అటు పాక్ ప్రభుత్వం నిరసనకారుల మీద పెద్ద ఎత్తున కూడా అణిచివేసే ప్రయత్నం చేస్తా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రస్తుతం ఒక ఆర్మీకి సంబంధించినటువంటి హెలికాప్టర్ కూలిపోయింది. MI-17 అనే ఒక హెలికాప్టర్ కూలిపోయినటువంటి ఘటనలో మొత్తం 21 మంది సైనికులు మృతి చెందినట్లు కూడా పాక్ మీడియా పేర్కొంటుంది. ప్రస్తుతం POKలో తీవ్రమైనటువంటి అల్లర్ని రూపుదాల్చడం, అక్కడి ప్రభుత్వానికి ఒక కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అల్లర్లలో ఇప్పటికే దాదాపు 30 మంది మృతి చెందినట్లు తెలుస్తా ఉంది. మరొక 200 మందికి పైగా కూడా గాయపడినట్లు సమాచారం ఉంది. ఈ సమయంలోనే పాక్ హెలికాప్టర్ కూలడం కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ముషరాబాద్ సమీపంలో కూలిపోయినట్టు ఈ హెలికాప్టర్ లో పాక్ సైన్యం 21 మంది కూడా ఉన్నారు. ప్రాథమిక సాంకేతిక లోపంతో కూలినట్లు అధికారులు అయితే ప్రస్తుతం అనుమానిస్తున్నారు. కాకుంటే మరేదేమైనా కారణం ఉందా అనేది కూడా కొంత అయితే చర్చ కొనసాగుతుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రభుత్వ వ్యతిరేకత ఆందోళనలు, అల్లర్లు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 30 మంది కూడా చనిపోయారు. 200 మంది కూడా గాయాలపైనటువంటి పరిస్థితి ఉంది. అయితే అల్లర్లు విస్తృతంగా ఉన్న సమయంలోనే ఆర్మీ హెలికాప్టర్ కూలిపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఎందుకు అంశం జరిగిందనేది కూడా కొంతకాలంగా తెలుసుకుంటే అసలు ఆ POKలో ఎందుకు అల్లర్లు కొనసాగుతున్నాయి, పాక్ ప్రభుత్వం మీద ఎందుకు అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు అనేది ప్రధానంగా గమనిస్తే ఒక 5-6 అంశాలు చర్చకొస్తున్నాయి. ఆర్థిక సమస్యలతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే విద్యుత్ బిల్లులు, పాక్ ప్రభుత్వం విధించేటువంటి పన్నులు చాలా కాలంగా కూడా పెద్ద ఎత్తున కూడా పన్నులు మోపుతున్నటువంటి తరుణంలో స్థానిక ప్రజలు దానిని వ్యతిరేకిస్తున్నారు. మరొక పక్క నిత్యావసర సరుకుల ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగిన నేపథ్యంలో అక్కడి ప్రజలు పాక్ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి నిరసనలు చేపడుతున్నారు. ఆ క్రమంలోనే కూడా మరొక వైపు కూడా రాజకీయ అణచివేతకు కూడా అక్కడి పాక్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ప్రధానంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ అని ఒకటి ఏర్పడి అక్కడ POKలో ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసేలా కూడా గత కొంతకాలంగా నిరసనలు చేస్తా ఉంది. అక్కడ నిరసన చేస్తున్నటువంటి నాయకులను అరెస్ట్ చేయడం, ప్రస్తుతం ఇంటర్నెట్ బంద్ చేయడం, దీంతో నిరసన పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నటువంటి తరుణంలో వాళ్ళందరి మీద కూడా దాడులు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలోనే ఎన్నికలకు సంబంధించి ఈ స్థానాల కేటాయింపు కూడా కొంత అసంతృప్తిగా స్థానికుల్లో వేగిందని చెప్పుకోవచ్చు. ఆ క్రమంలోనే కూడా ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి సెటిల్ అయిన వారికే ఎక్కువ సీట్లు ఇస్తున్నారనేది POKలో ఉన్నటువంటి స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి కాశ్మీరీలకు అన్యాయం జరుగుతుందనేది స్థానికుల ఫీలింగ్. ఆ నేపథ్యంలోనే
తమకు ఎక్కువ స్థానాలు కేటాయించాలి, పాకిస్తాన్ నుంచి వచ్చే వారికి కొంత స్థానాల కేటాయింపు తక్కువ చేయాలని కూడా ప్రధాన డిమాండ్ కూడా వినిపిస్తా ఉంది. ఆ క్రమంలో నిరసనలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి నిరసన తెలిసేటువంటి నిరసనలు కొనసాగుతున్నటువంటి క్రమంలో పాక్ ఆర్మీ ఈ విధమైనటువంటి చర్యలకు దిగుతోంది. నిరసనకారులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం అయితే చేస్తా ఉంది. ఇప్పుడు ఈ అన్ని పరిణామాలు ఇట్లుండగానే ఇప్పుడు పాక్ కు సంబంధించినటువంటి ఆర్మీ హెలికాప్టర్ కూలడం పట్ల కూడా తీవ్రమైనటువంటి చర్చ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే గత కొంతకాలంగా పిఓకేను భారత్ కొంత కట్టడి చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పాక్ ప్రభుత్వం పూర్తిగా స్థానికుల మీద ఆధిపత్యం చెలాయించే ప్రయత్నం చేస్తా ఉంది. అయితే పిఓకేని కట్టడి చేయకుంటే అక్రమంగా ఉగ్రవాదం అంతా కూడా భారత్ లోకి చొరబడుతుంది అనేది భారత్ భావిస్తా ఉంది. అందుకనే టీఓకే మీద ఎప్పటికప్పుడు కూడా భారత్ ఒక కన్ను వేసి ఉంచుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి అల్లర్లలో భారత్ ప్రమేయం ఎక్కడ కూడా లేదు. అంతర్జాతీయ మీడియాలో కూడా భారత్ ప్రమేయం లేదని చెప్తుంది. అయితే అక్కడ ఆక్రమిత కాశ్మీర్ కు సంబంధించి పెద్ద ఎత్తున కూడా స్థానికులు పాక్ ప్రభుత్వం మీదనే యుద్ధం అయితే కొనసాగుతుంది. అయితే దీన్ని వేదికగా చేసుకొని ఐక్యరాజ్య సమితిలో కూడా భారత్ అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లు, అక్కడ పరిస్థితులను కూడా ఐక్యరాజ్య సమితి వేదిక కూడా పాక్ను వెంటాడే అవకాశం కనిపిస్తా ఉంది. పాక్ చేస్తున్నటువంటి తప్పిదాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలను, వాళ్ళు ఏ విధంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారన్న అంశాన్ని కూడా ఐక్యరాజ్య సమితి వేదికల మీద కూడా మాట్లాడడానికి భారత్ కి ఇది ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా అక్కడ ప్రజలను నిరసనలను బంద్ చేయించడం కోసం, లేదంటే నాయకులను అరెస్టు చేయడం, అనేక అంశాలను కూడా అక్కడి స్థానికుల మీద కట్టడి చేయడం కోసం అయితే పాక్ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ అల్లర్లు కొనసాగుతున్నాయి. అల్లర్ల వేళ ఆర్మీ సైనికుల హెలికాప్టర్ కూలడం, 21 మంది చనిపోవడం పెద్ద ఎత్తున కూడా కొంత అనుమానాలకు కూడా తాగుతుంది. అంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్నటువంటి సమయంలో ఇది జరిగిందని చెప్తున్నప్పటికీ కూడా మరేదైనా కారణం ఉందా అనేది కూడా ఆ ప్రశ్నలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 21 మంది మృతి చెందారు అంటున్నారు. 21 మంది కూడా పాక్ సైన్యానికి సంబంధించిన వాళ్ళేనా, లేదంటే హెలికాప్టర్ లో ఉన్న సిబ్బంది కూడా ఉన్నారా? మొత్తం కూడా ఇది పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి MI-17 అనేది పాక్ ఆర్మీకి సంబంధించిన హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ ఆక్రమిత కాశ్మీర్ లో అల్లర్లు జరుగుతున్న వేళ భారీ ఎత్తున కూడా పాక్ ప్రభుత్వం ఆర్మీ అక్కడ సైన్యాన్ని దింపడానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికే చాలా మంది సైనికులు ఉన్నటువంటి క్రమంలో మరికొంతమందిని కూడా, అంటే నిరసనలు రోజు పెరిగిపోవడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలు పాక్ ప్రభుత్వం మీద నిరసనలు తెలుపుతున్నటువంటి వేళ వాటిని అన్నింటినీ అణిచివేయాలన్న ప్రయత్నం చేస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం కూడా ఈ MI హెలికాప్టర్ ద్వారా 21 మంది సైనికులను అక్కడ తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉంది. వీళ్ళు వెళ్తే కనుక అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలను కట్టడి చేయడానికి, లేకుంటే స్థానికులను బయటకు రానికుండా అరెస్టు చేయడానికి అయిపోయింది. స్థానికుల మీద ఉక్కుమాదం మోపడానికి మాత్రమే వీళ్ళని వినియోగిస్తా ఉంది. ప్రస్తుతం ఈ హెలికాప్టర్ లో పాక్ సైనికులు మాత్రమే ఉన్నట్లు అక్కడి మీడియా చెప్తా ఉంది. ఇప్పుడు సైనికులంతా కూడా మృతి చెందినటువంటి తరుణంలో దీన్నే కూడా ప్రస్తుతం అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పిఓకే అనేది చాలా కొరకరాని కొయ్యగా కూడా పాకిస్తాన్ కు మారిందని చెప్పుకోవచ్చు. భారత్ కు కూడా ఇది పెద్ద ఎత్తున కొంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాకుండా భారత్ మాత్రం ఎప్పటికప్పుడు అక్కడ ఒక కన్నేసి ఉంచుతుంది. ఉగ్రవాదులు ఆ ప్రాంతం నుంచి భారత్ లోకి చొరబడేటువంటి పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో ఎప్పటికప్పుడు కూడా నిఘా భారత్ కూడా పెడతా ఉంది. అయితే ఈ విషయంలో మాత్రం భారత్ ఎక్కడ కూడా కలగజేసుకోలేదు. స్థానికుల అక్కడ ఉన్నటువంటి సమస్యలు అయితే ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా అంశాన్ని ప్రస్తుతం భారత్ ఎక్కడ లేవనెత్తలేదు. అయితే ఆ పాక్ ఆర్మీ మాత్రము స్థానిక ప్రజల అంచనా చేయడం కోసమే ఈ ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆర్మీ హెలికాప్టర్ లో 21 మంది సైనికులను తరలిస్తున్నటువంటి తరుణంలో ఈ హెలికాప్టర్ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే ఈ హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి పాక్ ప్రభుత్వం ఏమంటుంది? ఇది సాంకేతిక లోపం అనేది తెలియజేస్తుందా, లేదంటే ఏమైనా యాదృచ్ఛికంగా జరిగిన అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఆ అటుపక్కన కూడా అయితే పాక్ ప్రభుత్వం అయితే ఇది సాంకేతిక సమస్య తలెత్తింది. ఆ క్రమంలోనే పైలట్ దానిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కింద ల్యాండ్ చేస్తున్నటువంటి సమయంలోనే ఇది క్రాష్ అయినట్టు కూడా పాక్ ప్రస్తుతం అయితే చెప్తా ఉంది. అయితే ఇది అందుకు విరుద్ధంగా, ఎందుకంటే ఇంత తీవ్రమైనటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ హెలికాప్టర్ కూలిపోవడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే
వాళ్ళు బయలుదేరేటువంటి సమయంలో ఆ హెలికాప్టర్ కు సంబంధించి అన్ని ఒకసారి చెకప్ చేసుకున్నాకనే దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుంది. ఎలాంటి సాంకేతిక సమస్యలు కూడా తలెత్తడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే దాన్ని నిపుణుల చేత కానీ అక్కడ పాక్ రక్షణకు సంబంధించినటువంటి విభాగానికి సంబంధించినటువంటి అధినేతలంతా కూడా దీనిని పర్యవేక్షణ చేస్తారు. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా దానిని ముందుకు పంపించడానికి కుదరదు. అలాంటిది ఇది సాంకేతిక లోపం అని చెప్పి దీన్ని పాక్ ప్రభుత్వం అయితే దాచే ప్రయత్నం చేస్తా ఉంది అనేది విమర్శలు వస్తున్నాయి. పిఓకేలో నిరసనకారులే దీనికి సంబంధించి ఏమన్నా దాడి చేసి ఏమన్నా చేశారనేది కూడా ఒక చర్చ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ రాకేష్.